Hello friends, welcome back to the channel. Hope everyone is doing good. మనం ప్రీవియస్ వీడియోలో మెస్టాస్టిక్ ఫస్ట్ వీడియోలో వచ్చేసి మెస్టాస్టిక్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూసాం. అసలు మెస్టాస్టిక్ అంటే ఏంటి, మెస్టాస్టిక్ దేనికి యూస్ చేస్తారనేది. నెక్స్ట్ వీడియోలో మనం మెస్టాస్టిక్ ఫిర్మ్వేర్ ని హెల్టెక్ మాడ్యూల్లోకి ఇన్స్టాల్ చేసి రెండు మెస్టాస్టిక్ డివైసెస్ మధ్యన కమ్యూనికేట్ చేసాం. సో ఇప్పుడు ఈ థర్డ్ వీడియోలో వచ్చేసి ఆ హెల్టెక్ మాడ్యూల్ని తీసుకొచ్చి ఇలాంటి కేస్‌లో ఇన్‌స్టాల్ చేస్తామట. సో, ఈ కేస్‌కి మీకు కావాల్సినయి ఏంటి, లైక్ కేస్, బ్యాటరీ అండ్ యాంటెన్నా, అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వాటిని ఎక్కడ కొనాలనేది డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ పేస్ట్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం మినీ కేస్ గురించి చూద్దాం. నా దగ్గర 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటేమో మినీ కేస్‌లో పెడతాను. ఇంకోటేమో కొంచెం లార్జ్ కేస్‌లో పెడతానన్నమాట. సో, ఈ లార్జ్ కేస్‌లో వచ్చేసి ఆహ్, జీపీఎస్ కూడా ఇన్‌స్టాల్ చేస్తాను. సో, అందుకని ఈ కేస్ కొంచెం బిగ్గరగా ఉంటది. అండ్ ఇట్ విల్ హావ్ బిగ్గర్ యాంటెన్నా. యాంటెన్నా కూడా కొంచెం పెద్దగా ఉంటది. ఈ మినీ కేస్‌లో వచ్చేసి జస్ట్ మెషాస్టిక్ మాడ్యూల్ ఒకటే, అండ్ బ్యాటరీ, ఈ 2 తప్ప ఇంకేమీ ఉండవన్నమాట. అండ్ ఓకే. ఈ మినీ కేస్‌లో మీకు ఇక్కడ ఫైల్స్‌లోకి వెళ్తే బేసిక్‌గా మనకు రియర్‌లో అంటే రియర్ బ్యాక్ సైడ్ ఫిట్టింగ్‌లో మీకు 2 టైప్స్ వస్తాయి. ఒకటేమో రియర్ కేస్ వి 1.2 అండ్ ఎక్స్‌టెండెడ్. సో, ఎక్స్‌టెండెడ్ దానికి అరౌండ్ 8 బ్యాటరీ విడ్త్ ఉంటుంది. సో, 8 బ్యాటరీ విడ్త్ అండ్ హైట్ అయన్నీ నాకైతే ఆన్‌లైన్‌లో ఇండియాలో 8 బ్యాటరీ విడ్త్ కామన్‌గా చూస్తున్నా. సో, నేను రియర్ కేస్ ఎక్స్‌టెండెడ్ కూడా ప్రింట్ చేయించాను. అండ్ రియర్ కేస్ నార్మల్ కూడా ప్రింట్ చేయించాను. సో, డీటెయిల్స్‌లోకెళ్తే మీకిక్కడ బ్యాటరీ సైజ్ ఉంటుంది. ఇక్కడ చూసారుగా, బ్యాటరీ సైజ్ ఉంటది. 8x30x48 అని చెప్పి. సో, ఈ బ్యాటరీ లింక్ నేను బిలో పేస్ట్ చేస్తాను. సో, ఇక్కడ మీకు ఈ యాంటెన్నా, పిగ్‌టైల్ యాంటెన్నా కూడా నేను లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. యాహ్! ఇక్కడ చూస్తే నేను ఈ ప్రింట్ చేసిన మాడ్యూల్స్ ఇవి. సో, ఇది బ్యాక్ కేస్. సో, ఇదేమో ఆహ్, ఇదే ఇదేమో ఎక్స్‌టెండెడ్ వెర్షన్, ఇదేమో నాన్ ఎక్స్‌టెండెడ్ వెర్షన్ మాట. సో, నేను తీసుకున్న బ్యాటరీ వచ్చేసి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌లో పర్ఫెక్ట్‌గా ఫిట్ అయితుంది. ఈ బ్యాటరీ వచ్చేసి మనకి 1500 ఎంఏహెచ్ బ్యాటరీ. సో, ఇది నాన్ ఎక్స్‌టెండెడ్ బ్యాక్ కేస్. ఇందులో వచ్చేసి చిన్న బ్యాటరీ పడుతుంది. సో, నేను అండ్ మీకు బ్యాకప్ కూడా తక్కువుంటది. సో, నేనైతే ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌తో వెళ్తున్నాను. సో, లెట్స్ కీప్ దిస్ ఎసైడ్. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు ఫ్రంట్ కేస్ వచ్చేసి బేసిక్ ఒకటే ఉంటది. సో, అదే ఏదైతే అదే 3డీ ప్రింట్ చేయించాను. అండ్ ఆల్సో లైక్ నేను 3డీ ప్రింట్‌కి ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి కాంటాక్ట్ అయితాను. హి ఈస్ మై 3డీ ప్రింటింగ్ గై. నేను ఆ పర్సన్ ఫోన్ నంబర్ కూడా మీకు కింద పెడతాను. డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు 3డీ ప్రింట్ కేస్ కావాలితే లైక్ యూ కెన్ కాంటాక్ట్ హిమ్. సో, ఇది బటన్స్ కూడా మీకు ఇలా ఫిట్ అయినాయి. ఈ కేస్‌లో ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. యాహ్! ఇది మీకు యూఎఫ్ఎల్ టు ఎస్ఎంఏ. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పాను గదా, ఆడు ఇచ్చిన ఇన్‌బుల్ట్ యాంటెన్నా యూజ్ చేయనని జెప్పి. ఓకే. మీరు ఇక్కడ చూస్తే దీన్ని ఆహ్, ఇలాగ ఈ పక్క నుంచి రౌట్ చేసేయొచ్చుమాట. ఈ వైర్‌ని ఎనకాల నుంచి ఇలా రౌట్ చేయండి. అండ్ రౌట్ చేసిన తర్వాత ఈ కింద మీకు స్లాట్ ఉంటది. ఫస్ట్ అయితే మనం దీనికి కనెక్ట్ చేసేద్దాం. యూఎఫ్ఎల్ ఇది యూఎఫ్ఎల్ కనెక్టరు మాడ్యూల్‌కి ఇచ్చేద్దాం. ఓకే. కనెక్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇక్కడ ఈ వైర్ దీంట్లోకి వెళ్ళకుండా ఇలాగా పక్క నుంచి రౌట్ చేసుకోండి. యాహ్! మనం బ్యాటరీ ఇన్‌స్టాల్ చేద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడు పాజిటివ్, నెగెటివ్‌కి కనెక్ట్ చేయాలి. మనకిది బాక్స్‌తోనే వచ్చింది. దీన్ని జేఎస్‌టీ 1.25 కనెక్టర్ అంటారు.
మనకి ఇది కనెక్టరు ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేసి తీసుకొస్తా. యాహ్! సో, నేను ఇక్కడ మీకు జేఎస్‌టీ కనెక్టర్ కనెక్ట్ చేసి పెట్టాను. ఆహ్, ఇప్పుడిక్కడ మీరు చూస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఉంది గదా! ఈ నాబ్‌లో మీరు ఒకసారి మీకు ఈ ఈ హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఇది కరెక్ట్‌గా అలైన్ అవ్వాలి. అండ్ పాజిటివ్, పాజిటివ్ అండ్ నెగెటివ్, నెగెటివ్. ఇది రివర్స్ అయితే మీకు బోర్డ్ కాలిపోతుంది. సో, పర్ఫెక్ట్‌గా చూసుకోండి. పాజిటివ్, పాజిటివ్, నెగెటివ్, నెగెటివ్ కరెక్ట్‌గా ఉందో లేదో. అండ్ యూ ఇన్సర్ట్ ఇట్ హియర్. ఒకసారి ఇన్సర్ట్ అయిన తర్వాత మీకు నోడ్ ఇలా ఆన్ అయితుందన్నమాట. ఓకే. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ మీరు ఈ యాంటెన్నా కనెక్ట్ చేశారని. ఆర్ ఎల్స్ ఇట్ విల్ లైక్ యాంటెన్నా లేకపోతే ప్రాబ్లమ్ అయితుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు అంతా సెట్ అయిన తర్వాత M3 స్క్రూ ఉంటుంది. M3 అంటే 3 ఎంఎం మాట. సో, ఈ 3 ఎంఎం స్క్రూ అండ్ హైట్ వచ్చేసి అరౌండ్ 15 ఎంఎం తీసుకోండి. సో, M3 ఇంటూ 15 అలాంటి స్క్రూ తీసుకొని ఇది నీట్‌గా ఫిట్ చేసేసేయండి. ఓకే. సో, మీకు ఇది ఓకే. ఒక డౌట్ రావచ్చు. ఇది ఎలా ఆఫ్ అవుతుంది? మరి బటన్స్ ఏం లేవు కదా! అని. ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే యాహ్! ఇలా షట్ డౌన్ అయిపోతుందన్నమాట. సో, ఈ రీసెట్ బటన్ కాకుండా మెనూ బటన్ రాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. నెక్స్టు మీరు స్క్రూ ఇన్‌స్టాల్ చేసేసుకోండి ఫిట్‌గా. యాహ్! ఫైనల్‌గా ఆహ్, మీ మెష్‌టాస్టిక్ నోడ్ రెడీ అయిపోయింది. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఆహ్, పెద్ద నోడ్ విత్ జీపీఎస్ ఎలాగా చేయాలో చూద్దాం. అండ్ యూఎస్‌బీ-సి ఇక్కడ ఉంటుంది. యూ కెన్ చార్జ్ ఇట్ ఫ్రమ్ యూజింగ్ యూఎస్‌బీ-సి.